డైలీవర్ కలెక్టర్ ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఏ నాగేంద్ర అన్నారు. సోమవారం ఆయన డైలీవర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి ఫోన్ ద్వారా సమస్యలను ఫిర్యాదులను స్వీకరించి సమాధానమిచ్చారు. డైలీవర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి 12 ఫోన్ కాల్స్ వచ్చాయని, ప్రజల నుండి కార్యక్రమానికి మంచి స్పందన ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తెలియడంతో పాటు అధికారుల పనితనం కూడా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెప్తే ఇక మనకి రికార్డ్ చేసుకొని ఏం చేయాలి, ఎవరు మిగిలిన చేసింది ఇవన్నీ రికార్డు కూడా అది చెప్పండి. ఇదైతే నేను అర్థానికి చెప్తే కదా కొంచెం భయంతో ఉంది. సాయంత్రం వరకు అయితే మీరు ఐటీ అధికారులకు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పండి. ఎగ్జిక్యూటివ్ కానీ ఎస్పీ కానీ జడ్జి కానీ మీరు ఎఫ్డిఎల్ పాస్ అయిపోతే ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ఇరిగేషన్ మినిస్టర్. ఎఫ్డిఎల్ పాస్ అన్నప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడే ఉంది. మీరు పూజించకపోతే బిల్లు పాస్ చేయకుండా నేనే రిపోర్ట్ ఒకసారి చూస్తే వాళ్ళు బాగా చూపెట్టండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా మాట్లాడు. వెంకటపల్లి మండల్ ఐదుపల్లి. ఓకే. మీ పేరు? అన్నయ్య. అది ఇప్పుడు జూన్ తర్వాత ఇంకా జీవో రాలేదు. 4000 ఎకరం చొప్పున ఇస్తామని అనౌన్స్ చేసినట్టు ఇంకా జీవో రాలేదు, వస్తుంది. 1Bలో మీ పేరు లేదా? పాస్బుక్లు ఉన్నాయా? సాదా పైన అప్లై చేసినావా? దేనికి అప్లై చేసినావా? తెలుగు. అయితే నన్ను దత్తత తీసుకున్నాను సార్. మా పెద్దనాన్న గ్రామసేవకునిగా పనిచేస్తూ చాలా కాలం నుండి చేస్తూ 1997లో చనిపోయింది. అయితే మాది గ్రామసేవకుని ఇది వారసత్వంగా వస్తలేదు సార్. అది మా దాంట్లో పాలు 2-3 పాలు ఉంటే సంవత్సరం కుక్కలు ఉంటుంది. అయితే మాది తిరుగుమని చేస్తున్నందుకు ఇంకో అతను మొత్తానికి ఆయనే తీసుకొని పని చేసుకుంటున్నాను. మీకు వాటా ఇస్తలేదు? వాటా ఇస్తలేదు సార్. నేనేమో ఎంఏ సోషల్ చేసి ఉన్నాను సార్. దీన్ని చేసుకుంటాను. ఇప్పుడు వారసులు ఒక 20 మందో 50 మందో ఉంటారు. ఎవరికని ఇద్దాం అంటే మా దాంట్లో ఇదేనే సార్. అంటే నాదే పెద్ద బాధ సార్. ఎంతైనా పాలైనా ఏదైనా మరి మీరందరూ కూర్చొని ఏకాభిప్రాయంతో ఒక పిటిషన్ ఇస్తే మేము ఎవరో ఒక వారసునికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరం చేస్తామంటే మరి అందరికీ ఒకటే పోస్ట్ కదా, అందరికీ అవకాశం రాదు. హలో, మైనారిటీ 50 మంది బ్లడ్ డోసులు ఇచ్చారు. అయితే ఇక్కడ మాకు అంబులెన్స్ మన మండల మా కాన్స్టిట్యూన్సీ కేంద్రం 3 క్లాసులు ఉన్నాం. కానీ మా ఎమ్మెల్యే సార్ ఇక్కడ ఎందుకంటే తీసుకుపోయి మెడికల్ కంపెనీకి ఇక్కడ వన్యాక 8 అంబులెన్స్ చెడిపోయింది. ఇది లేదు. ఈ 3-4 రోజుల్లో ఒక 7 మంది చనిపోయింది. ఎక్కడ దయచేసి డిఎంఎస్ఓ కేంద్రం మన ఎన్నికలో మా అంబులెన్స్ మాకు దయచేసి పంపించండి. మళ్ళీ ఇక్కడ 108 అంబులెన్స్ రిపేర్ చేసి మాకు చచ్చిపోతున్న బతికిస్తున్నందుకు దయచేసి కొంచెం నాకు చెప్పిండు. నేను సీఎం కూడా అయ్యా మీరు మా అంబులెన్స్ చదివేసి మా గోల్క్రియాన్ని అయిపోతుంది. అందరికీ మెట్పెట్టి డెవలప్ చేసి మా గోల్క్రియాన్ని రాబెట్టును అని ఏదో చెప్పినాం. మా అంబులెన్స్ మా మొక్కలు సీఎం కూడా మొక్కలు దయచేసి ఇదే కృషి చేయగా పట్టకించి వాళ్ళు వైద్య విధాన పరిస్థితులు కంపెనీలో పాత సేవలు ఇచ్చారు. దానిపై అదే వస్తువులు రాష్ట్ర వస్తులేక డిఎంఎస్తో చెప్పండి. తర్వాత ఎన్నికలు మామూలుగా కాదండి.
एग्जाम को 100 ఉంటేనే ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ आप देखेंगे 100% ఉంటే 1984-85 में गेजेट हुआ। गेजेट करने पहले लोग को रेवेन्यू से कॉन्करेंस लेना था, नहीं लिए, ऐसा नहीं हुआ, जो होना नहीं हुआ, इसीलिए वो कागज में डॉक्यूमेंट्स में फ़र्क है। अपना गेजेट एक बातचीत करके दोनों मिलके देना था, ऐसा नहीं हुआ। अब मतलब ऐसा काम करा उसने का ठीक है जाने